వెల్కమ్ టు KL9 న్యూస్. ఉక్కు కార్మికులకు న్యాయం చేయకపోతే విశాఖ ప్రజలు ఉద్యమిస్తారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలతో కలిసి ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ మంత్రులు ఆ రోజు నారా లోకేష్ గారు ఆదినారాయణ గారు మాట్లాడిన దాని మీద నేను వెంటనే స్పందించి స్పాందన జరిగింది. ఎందుకంటే ఆయన తమిళనాడు వయసున్న వ్యక్తిని అగౌరవంగా మాట్లాడడం తప్పని దాని ఎవరితో చనిపోతే మానవత్వ కోణంతో మనం ఎవరన్నా స్పందిస్తాం తప్ప అంతేగాని మా ఇంటి బంధువులు అది మనకు మన ఎవరు కాదు. ఇవాళ విశాఖపట్నానికి పేరు వచ్చిందంటే స్టీల్ ప్లాంట్. అసలు స్టీల్ ప్లాంట్ లేకపోతే మనం ఎవరికి లేవు మనం చేస్తాం. ఓన్లీ స్టీల్ ప్లాంట్. ఆ స్టీల్ ప్లాంట్ ఇవాళ సంక్షేమం చూస్తున్నారంటే నిజంగా ఇది షేమ్ ఉన్న గవర్నమెంట్. నేను ఒకటే అడుగుతున్నాను లోకేష్ గారిని, అసలు మీరు ఏ హోదాలో వచ్చి అడుగుతున్నారు? ఆరు ఇండస్ట్రీ మినిస్టర్, ఆరు లాభ మినిస్టర్, ఈ బాగుంటే కదా సార్. ఇవాళ ఇండస్ట్రీ మినిస్టర్ ఇది మనకు రాలే. ముఖ్యమంత్రి గారు అసలు రావాలి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు నాకు విశాఖపట్నం గుండెగా అని చెప్తారు. మరి ఇంత ప్రమాదం అయితే మనం పరామర్శం కాదు టైట్ అని లేదండి. నిజంగా అంటే ఒకటి అనిపిస్తుంది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తున్నాం కదా, మనం వస్తే ఎక్కడ కమిటీ అవుతామో ఎక్కడ మనం మానేస్తామో అన్న ఒకే ఒక దాంతో ఆయన రాకుండా తిరుగుతారు. మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడితే నాకు తెలియదు కనుగోలన్నప్పుడు అలాంటప్పుడు దేనికంటే ప్రభుత్వం ప్రజలకు కాపాడడం కోసం పోతుంటాం తప్ప మేము దోచుకుంటాం, దాచుకుంటాం, దండుకుంటాం, పెంచుకుంటాం, పాపులర్ ఉద్దేశం పొందిస్తాం తప్ప ఇంకోటి కాదు. ఏదైతే స్టీల్ ప్లాంట్ లో కార్మికులు చనిపోయారో వాళ్ళకి ₹1,00,00,000 అనేది మీరేమో వాళ్ళకి ఏమో తయారంటూ ఇవ్వట్లేదు. ఇది మానవత్వంతో ప్రభుత్వం మీరు స్పందించాలి. ఆ ₹1,00,00,000తో వాళ్ళకి ఏమి వచ్చేది ఏమీ లేదు. వాళ్ళు ఒకటే చెప్తారు, అది గతంలో LG ఫార్మసీకి ఇక్కడ గతంలో ₹1,00,00,000 అనేది చేస్తుంది ప్రభుత్వం. ఇవాళ మీరు స్టీల్ ప్లాంట్ వేసేసి మీరు ఎందుకు వెనక చేస్తారు అర్థం కావట్లేదు. ఇవాళ లోకేష్ గారు మాట్లాడితే మేము ₹1,00,00,000 ఇచ్చాం, ₹2,00,00,000 ఇచ్చామని చెప్పి వాళ్ళు సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటారు. మరీ చూపిస్తుంది ఏంటంటే ఇవాళ స్టీల్ ప్లాంట్ ఎవరైతే కార్మిక నాయకులు ఉన్నారో వీళ్ళందరూ వైసీపీ మనుషులు చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తారు. వాళ్ళ గతంలో వైసీపీ ప్రభుత్వం కలిశారు, ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబు వస్తే ఆయనే కలుస్తారు. అంటే వాళ్ళ డ్యూటీ రిప్రజెంట్ చేయడం వాళ్ళ డ్యూటీ. అంతేగాని మీరు తప్పు చేసి వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు మనుషులు చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తారు మార్గం చెప్పి కోరుతున్నాను. డెఫినెట్ గా ఏదైతే కార్మికులు చనిపోయారో వాళ్ళకి మీరు ₹1,00,00,000 ప్రకటించాలి. ప్రకటించిన పక్షంలో డెఫినెట్ గా కార్మిక సంఘాలు ఏమైతే మీరు చేయకుండా పూర్తి సహాయత అందిస్తాం. మేము ఎవరికి భయపడం, ఎందుకంటే తప్పు చేస్తే ఎవరైనా ప్రశ్నిస్తాం. అంతేగాని చాలా మంది తెలుసు రామ్ చంద్రబాబు విధంగా తప్పు చేస్తే మాత్రం ప్రశ్నిస్తాం. గతంలో ప్రశ్నించారు, ఇప్పుడు ప్రశ్నిస్తారు. డెఫినెట్ గా స్టీల్ ప్లాంట్ కార్మికులకి ₹1,00,00,000 ఇవ్వాలి. అలాగే ఇంకో నెంబర్ ఏంటంటే మెయింటెనెన్స్ లోపం. మేము గతంలో ప్రశ్నించినప్పుడు స్టీల్ ప్లాంట్ లో 2020 వరకు 18,000 మంది ఉంటే సగం మంది కార్మికులు తీసేశారు. అన్స్కిల్ లేబర్తో ప్లాంట్ నడుస్తుంది. దీనివల్ల రేపు భవిష్యత్తులో జరగడం గ్యారంటీ లేదు, మళ్ళీ జరగవచ్చు. అంటే మరి దీనిపైన ఒకటే కోరుతాను, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీరు పూర్తి బాధ్యత వహించాలి. డెఫినెట్ గా స్టీల్ ప్లాంట్ మెయింటెనెన్స్ చేయడం మాత్రం ఈ డబ్బులు మళ్ళీ దొరుకుతాయి. దానికి ఏదైతే న్యాయ విచారన్నారో న్యాయ విచారణ జరిపించాలి. డెఫినెట్ గా స్టీల్ ప్లాంట్ కార్మికులకి భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తప్ప. లేకపోతే ఈ కార్మికులు నిజంగా మీరు కార్మిక శ్రేయస్పోతే మీరు ముందుకు వస్తారు. లేదు మేము ప్రైవేటీకరణ చేయమని లోకేష్ మాట్లాడారు. మేము కార్మికులు తొలగించాం కాబట్టి ఇంతమంది చాలా మంది బతికారు, లేకపోతే ఇంకా చనిపోతాండి. అంటే ఒక మినిస్టర్ గా బాధ్యత రైతులు మాట్లాడతారు. ఎందుకంటే మూసేయండి, అన్ని కోసం మూసేయండి. మీకు విశాఖపట్నం ప్రజలు కూడా ఇంట్లో కూర్చొని చెప్పండి, రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతాయి. అంటే ఒక మినిస్టర్ గా అన్ఫిట్ మినిస్టర్ ఒకటే కోరుతాను. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ మీకు దమ్ముంటే ఎక్కడ జరిగిందో అక్కడ ఒక గంట సేపు ఉండండి, తెలుస్తున్న వారేంటో. ఆ వేడి మీరు ఏసీ మీద కూర్చొని సెక్యూరిటీ మీద వచ్చి మాట్లాడుకోవడం కాదు, కార్మికులు పడుతున్నా అక్కడ చేస్తున్న పని ఒక గంట మీరు ఉండగలిగితే మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు చెప్పండి ఇది న్యాయం కాదు. అంతేకాని తప్పు చెప్పిస్తే మాత్రం ప్రజలు